నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చెరీస్ కుకింగ్। ఈరోజు మన వీడియోలో గోంగూర రైస్ అండి। మిగిలిపోయిన అన్నంతో అయినా చేసుకోవచ్చు, అట్లాగే వేడివేడి రైస్తో అయినా చేసుకోవచ్చు। ఎలా చేసుకున్నా కూడా ఈ టేస్ట్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట। ఇక్కడ ఫస్ట్ ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము। అట్లాగే కొంచెం పల్లీలు అనేవి కూడా యాడ్ చేసుకున్నానండి। ఈ క్వాంటిటీ నేను చెప్పే క్వాంటిటీ అంతా కూడా ఫస్ట్లో మీరు చూసారు కదా, ఆ బౌల్ యొక్క రైస్ క్వాంటిటీ అండి ఇదంతా కూడా। అట్లాగే పల్లీలు కొంచెం వేగిన తర్వాత మనం పోపు అనేది వేసుకోవాలి। పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట। ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు అనేది ఎక్కువ ఫ్రై అవ్వకూడదు కాబట్టి నేను అవి మొత్తం ఫ్రై అయిన తర్వాతే వేస్తున్నానండి। ఫ్రై అయిపోతే ఇవి అంత టేస్టీగా ఉండవు జీడిపప్పు అనేది। ఈ విధంగా కొంచెం వేసుకొని ఒక సెకండ్ అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తున్నాను। అలాగే 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి। గోంగూర రైస్ అన్నాక కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి పులుపు కాంబినేషన్కి ఘాటు అనేది కంపల్సరీ కావాలి కాబట్టి మిర్చి అనేది ఇక్కడ తీసుకున్నాను దానికి తగ్గట్టుగా। అట్లాగే ఆనియన్స్ అండి, ఆనియన్స్ అనేవి గోంగూర రైస్లోకి ఎక్కువగా వేగనివ్వకూడదు, మీడియం కుక్కే చేసుకోవాలంటే హాఫ్ కుక్ ఆర్ 3/4 కుక్ అంతే మగ్గించుకోవాలి, అంతే కానీ ఫ్రై అనేది చేసుకోకూడదండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది గోంగూర రైస్కి। అట్లాగే ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకున్నాను। రైస్కి సరిపడా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకున్న తర్వాత అట్లాగే మనం ఇక్కడ కారం కూడా స్పైసీనెస్ని బట్టి ఎవరికి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు, లేదా గ్రీన్ చిల్లీ వేస్తున్నాం కాబట్టి మీకు ఘాటుగా ఉంటే ఆ గ్రీన్ చిల్లీ ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని రెడ్ చిల్లీ అనేది అవాయిడ్ చేసేయచ్చు। చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత గోంగూర అండి, ఈ గోంగూర కూడా వేసుకున్నాను। ఇక్కడ నేను పెద్దగానే తీసుకుంటున్నానండి ఆకులు, ఎందుకంటే మా పాపకి ఇలాగే ఇష్టం, కొంచెం ఆకులు అనేవి తగులుతూ నవ్వులుతూ ఉంటే తనకి బాగా ఇష్టం అని చెప్పేసి నేను ఇలాగే చూపిస్తున్నాను। మీకు కనుక ఇంత పెద్ద ఆకులు అనేవి ఇష్టం లేకపోతే మీరు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు। అట్లాగే ఇవి మగ్గిపోతాయి కదండి, ఈ ఆకు అనేది మొత్తం మగ్గిపోయిన తర్వాత మీకు అవసరమైతే కొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇంకా సాఫ్ట్నెస్ కోసం ఆకు అనేది నాకు ఇక్కడ అవసరం లేదు కాబట్టి నేను వేయలేదు। అట్లాగే ఇక్కడ నేను వేడన్నమే తీసుకున్నానండి। ఈ విధంగా మనకి ఎంత రైస్ అనేది కావాలో అంత రైస్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు। చెప్పాను కదండి, ఈ క్వాంటిటీ వచ్చేసి నేను ఫస్ట్లో మీరు బౌల్లో రైస్ చూసారు కదా, ఆ బౌల్ క్వాంటిటీ అనమాట। అట్లాగే దించబోయే ముందు ఒక 2 సెకండ్స్ ముందు కొత్తిమీర అనేది గార్నిష్ చేసుకొని అలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది। చూస్తున్నారు కదా। సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను। మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి।